పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళనే ఈరోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా విచ్చలవిడిగా అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపులు తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం వలన ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తూ ఉండే పరిస్థితి. ఈ 18 నెలల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది, శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్రంలో ఈ గత ఏడాదిలోనే 1458 మహిళల మీద రేపులు అంటే అత్యాచారాలు చేయడం జరిగింది. అలాగే వేధించబడిన మహిళలు 5035 మంది మహిళలకు వేధించడం జరిగింది.